ప్రజలరా అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జేవిని. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ రోజు అయితే కొత్త ఒక అధ్యాయాన్ని మీకు పరిచయం చేయబోతున్న ప్రజలరా, మీ అందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని మరీ కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తీసుకునేది ఏంటంటే సబ్జెక్టు చాలా రసవత్రంగా ఉంటుంది, అదేవిధంగా కొంచెం హాస్యంగా కూడా ఉంటుంది. నవ్వుకునే వాళ్ళు నవ్వుకోవచ్చు అనమాట, లేదనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. అసలు ఏంటి ఇటువంటి సబ్జెక్ట్ అనేది మీరందరూ అనుకోవచ్చు. అయితే మొత్తానికి మనం ప్రజలరా ఈరోజైతే నేను తీసుకున్నటువంటి అధ్యాయం ఏదైతే ఉందో మొత్తానికి జాతకాల మీద మీకు ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఈ జాతకాలు అనేది ఎలా ఉంటాయి, గ్రహాలు వీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఏదన్నా అవగాహన ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి విషయం ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ నాకు తెలుసు. ఈ గ్రహాలు వీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాటన్నిటిని ఒక సక్రమంగా లైన్లో కట్టి పెట్టుంటాను. ఇదంతా నాకు ఒక విద్య, ఈ విద్య నేను నేర్చుకోనా అని గత కొన్ని సంవత్సరాలుగా హల్చల్ చేస్తున్న వేణుస్వామి టాపిక్ అనమాట. ఎట్టుంది వ్యవహారం వాళ్ళ? సో ఈ వేణుస్వామి టాపిక్ ఈరోజు మనం ఎందుకు తీసుకొని వస్తున్నాం, ఈరోజు ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆయన చెప్పిన జరగలేదని ఈ ట్రోల్ చేస్తున్నారు, అది ఇదని. ఇది కానే కాదు ప్రజలరా. వాస్తవానికి ఏంటంటే చూడండి, మీరు ఒక విషయం ఖచ్చితంగా గమనించండి. ఎక్కడైనా సరే రాజకీయాల పరిమితం కాదు, రాష్ట్రాల పరిమితం, అంతేగాని అదేవిధంగా శాస్త్రాల పరిమితం, హైందవ ధర్మం పరిమితం, అంతేగాని ఆ హైందవ ధర్మానికి సంబంధించి ఏదంటే అది సోషల్ మీడియాలో కావచ్చు, బయట ప్రపంచానికి కావచ్చు, ఈ జాతకం అట్టుంది, ఇది ఇలా ఉంది, అది ఇలా ఉందని చెప్పి రాజకీయ పరంగా కానీ అదేవిధంగా వ్యక్తిగత పరంగా కానీ ఇలాంటి తప్పుడు జాతకాలు చెప్పుకోవడం, ఈ విధంగా చేసుకున్న వల్ల ఎవరికి నష్టం కలిగింది ప్రజలారా చెప్పండి. ఇది అసలు దీన్ని జాతకం అంటారా? ఎవరు ఇప్పుడు నష్టపోతుండేది? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఎంతమంది బెట్టింగ్లు పెట్టినారు? ఏంది వేణుస్వామి చేసిన పనులన్నీ? ఇవి ఏంటంటే హైందవ ధర్మాన్ని కాపాడండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మేము అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకొని వచ్చామంటే ఈరోజు ప్రజల ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో నాకు చాలా చోట్ల కొన్ని ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు ఈ విధంగా మీ ప్రస్తావన వచ్చింది. ఏనన్నా మీకే చెప్తుండేది, కొంతమంది ప్రస్తావన తీసుకొని వచ్చారు మీది. ఇప్పుడు మీరు స్వామి కదా, స్వామి వేణుస్వామి అంటారు. యాడ్ నుంచి వచ్చినావు నాయన, స్వామి ఎట్ట ముట్టావు, యాడ్ నుంచి వచ్చినావు మాకైతే అర్థం కావట్లా. దేవుళ్ళు ఉండేది ఆడుండే, ఆడపోతే కలియుగ ఎంకన్న ఉన్నాడు, ఆయన స్వామి అంటావు. ఇంక కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ స్వామి అంటావు. నువ్వు ఎట్ట స్వామి అవుతావు? మందు తాగితివి, మాంసం తింటివి, ముందు వెనక ఆమెను ఇంతలావని పెంచితివి, ఎట్ట స్వామి అయినావు? జాతకాలు చెప్పమంటే ఒకటే దరిద్రంగా చెప్తుంటావు. ఒకటి మాత్రం ఆ సమంతది, తర్వాత వాళ్ళ జాతకాలు పట్టుకొని మాత్రం అట్టి ఇట్టి చిలికి గాలి ఇవ్వనంత చేస్తేవి. ఇంకా దాన్ని పట్టుకొని అందరూ ఓయమ్మ ఆయన పెద్ద స్వామిలు అని చెప్పి నీ కాడికి వచ్చి ఈ విధంగా మోసపోతుందే. ఒక జాతకం చెప్పాలంటే ఏందని కదా ఇదే. ఒక జాతకానికి ఎంతనైనా లక్షలు చేసేదే. ఆ స్కాచ్ బాటిల్ చూసుకుంటే మాత్రం అది 1 లక్ష ఉండాలా? మటన్ కావాలంటే మంచి ఒక మేకపోతు కావాలా, లేకపోతే నాటుకోళ్ళు కావాలా, మంచి నా సైజు ఉండేటువంటి ఒక చేప వాడ కావాలా? ఇవన్నీ తెచ్చి పెడతాను నీకు ఇవన్నీ. ఇదే సరే జాతకం ఓకే చెప్తున్నావు. ఇప్పుడు మీరు అసలు ఏనన్నా ఇప్పుడు నువ్వు జాతకం చెప్పావు, జాతకం చెప్పిన తర్వాత మొన్న కూడా ఏది క్రికెట్ మ్యాచ్కి సంబంధించి పలానా వాళ్ళు గెలుస్తారని చెప్తేవి. నాకు పేర్లు ఇవన్నీ చెప్పడం నాకు ఎందుకులే, వాళ్ళు గెలుస్తారని చెప్తేవి. ఇప్పుడు వాళ్ళు ఏమో ఓడిపోయా, మిమ్మల్ని నమ్మి ఎంతమంది బెట్టింగ్లు పెట్టింటారు, అసలు వాళ్ళు నాశనం అయిపోయిలా? ఎందుకు ఇప్పుడు బెట్టింగ్లు పెట్టడమే సరికాదు నాయన అని చెప్పి అందరూ దమ కొట్టుకుంటా ఉన్నారు. ఎంతోమంది అధికారులు, పోలీసులు దాని చుట్టూ తిరుగుతున్నప్పటికీ మన వాళ్ళు వినరు కదా, మాట వినరు. అయినా మీలాంటి వాళ్ళు చెప్పినట్టు అసలు వినరు. అసలు ఎందుకు ఇవన్నీ? వ్యక్తిగతంగా కావాలంటే మీరు వ్యక్తులకు సంబంధించి జాతకాలు చెప్పుకోండి, అంతేగాని రాష్ట్రానికి సంబంధించిన జాతకాలు, ఇటువంటి జాతకాలు ఇంక మీద చెప్పొద్దు. అదేవిధంగా నాకు ఏదైతే ప్రజలు అడిగారో హైందవ ధర్మం దెబ్బతినింది నాయన, మన హిందుత్వం దెబ్బతింటుంది ఇటువంటి వాళ్ళ వల్ల. వీళ్ళందరూ కూటమిగా కలిసి రేపు హిందువులందరూ కలిసి మీ దగ్గరకు వచ్చి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, జాతకాలు చెప్పొద్దు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు ఏం సమాధానం చెప్పగలరో వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పండి ముందు. ఏనన్నా నమస్కారం స్వామి, అసలు చెప్పబాకాయా. అసలు కొంతమంది కొన్ని విషయాలు ఏనన్నా నీకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలా. కొంతమంది అయితే ఏం చేశారు తెలుసా, నువ్వు చెప్పిన జాతకానికి అబ్బా నెక్స్ట్ జరగబోయేది ఇదేను, ఈ పరిణామాలకి మేము ఎదుర్కొంటాము, మేమేమో అది ఇది అని చెప్పి కొంతమంది ఏం చేశారు, మంచి ఒక టకారు తీసుకొని లగలగలగా పరిగిస్తా వెళ్ళారు. ఎరగపోయారు, మంచి నాటావు దగ్గరకు పోయారు. అంత పేడ తెచ్చుకున్నారు. నవనవ అనేది దమాన ముఖం మీద కొట్టుకుని దెబ్బ అలుక్కొని అబ్బా సెల్ఫీలు తీసుకున్నారు. అబ్బా బలి మెరిచిపోతుంది ఆ ముఖం. మా వేణుస్వామి చెప్పాడు, ఇంకా మాకు తిరిగిలేదులే అన్నట్టు. వాళ్ళని ఇబ్బందులు పెడితేవి, వాళ్ళని నాశనం చేస్తేవి, ఇట ప్రజల్ని నాశనం చేస్తేవి, ఇట జాతకాన్ని నాశనం చేస్తేవి, హైందవ ధర్మం నాశనం చేస్తేవి. ఎందుకు స్వామి ఇవన్నీ? అప్పుడు నువ్వు చెప్పినట్టే కదా అందరు చేస్తూ ఉండేది.
అయా ముందు పెట్టుకోవచ్చు, మాంసం పెట్టుకోవచ్చు. ఇదంతా ఏంటంటే మన హైందవ ధర్మంలో ఒక భాగం అన్నారు. ఏ విధంగా పూజ విధానాలు ఉంటాయి. పూజా విధానాలు కూడా 2 విధాలు ఉంటాయని చెప్పావు. అది నాకు కరెక్ట్గా లేదు. ఏం చిన్నోడదా? వామాచార పద్ధతి ఒకటి, దక్షిణాచార పద్ధతి ఒకటి. వామాచారం అంటే దక్షిణాచారం అంటే నువ్వు ఆల్రెడీ చెప్పేస్తున్నావు నాయన మహానుభావ. మాంసాలు మద్యాలు పెట్టేది. కొన్ని రాష్ట్రాలు అయితే దేవుల్ని మాంసం మద్యాలతో కూడా పూజిస్తారు, అందరికి తెలిసిందే. నువ్వు పూజించి ఇబ్బంది ఏముంది? మంచి మంచి కాస్ట్లీ కావాలని పెడితివి, వాళ్ళ జాతకాల సర్వనాశనం అయితే చేస్తే లచ్చలు ఎందుకు? నిజంగా హైందవ ధర్మాన్ని కాపాడేటట్టు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రపంచాన్ని ఏదన్నా చేయాలి అనుకుంటే లోక కళ్యాణం కోసం నువ్వు ఏమైనా చేయనాయన, మీకు మేము పడతాం. ప్రజలందరూ కూడా పూలు జల్లి, మన జల్లారు లేరు వాళ్ళకి అట్లా పూలు జల్లి నీకు కూడా అభిషేకం చేసుకుంటారు నాయన. లోక కళ్యాణం కోసం చేయి, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయి. ఈ పని లేదని కదా తప్పుడు జాతకాలు పెట్టి అసలు ప్రజలు అడుగుతున్నారు, ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు ఏను స్వామి అని. ముందు వెనక పట్టకపోయా, ఎక్కడ చూస్తేమో ఇంత ఉండే మింగి అయ్యి పట్టకపోయా. ఇంక నీకు ఏందని కదా నువ్వు చేసేది? ఎందుకు ఇట్లాంటివన్నీ మింగబెట్టేది? ప్రజలందరినీ నాశనం చేసి సర్వనాశనం నల్లబోకం చేస్తే వాళ్ళకి ఏదో జాతకం చెప్తా అని చెప్పి వాళ్ళు పిలిపిస్తే మా ఆంచి అంత సైజు గన్నేరు పోపు ఒకటి తెచ్చి దానికి దమ మసి పూసేసి అబ్బా ఇది మారేడుకాయ అని చెప్పి నోరు తెరమని నువ్వు నోట్లు వేసి నీ జాతకాలు అట్టున్నాయి అని చెప్పి వాడు చచ్చాడ. ఏందని కదా ఈ జాతకాల. ఇంకా మీదట మేము కోరుకునేది ఏంటంటే, నేను కాదు ప్రజలు కోరుకుంటున్నారు. నాకేదో సమస్య. ప్రజలు ఏమని కోరుకుంటున్నారు తెలుసా? ఏనన్నా జాతకాలు ఇంక మీద చెప్పే పని అయితే నికరంగా వారు మీ దగ్గర కూర్చోబెట్టుకొని పలానా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి పూజా పరిహారాలు ఏమైనా ఉంటే చేయి. అంతేగాని రాష్ట్రానికి సంబంధించి కానీ గేములకు సంబంధించి కానీ ఎక్కడ కూడా బహిరంగంగా మీరు ఇలాంటి మాటలు, ఇలాంటి ఏదైతే మాటలు మీరు మాట్లాడుతూ ఉంటారో ఇటువంటి మాట్లాడొద్దు. ముఖ్యంగా మన వాళ్ళు కోరుకుంటున్నది, ప్రజలు కోరుకుంటున్నది అసలు ఇటువంటి సోషల్ మీడియాలో మీరు వచ్చి లేనిపోని సమస్యలు చెప్పొద్దు. ఏదన్నా ఉంటే మంచితనంగా చెప్పండి. ఇంకా మీద ఇప్పుడు దాకా జరిగిన దానికి పరిణామం ఏంటని కూడా ఖచ్చితంగా మీరు ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆన్సర్ ఇయ్యను, నా పాటికి నేను ఉంటాను అనుకుంటే మాత్రం హైందవ ధర్మం మొత్తం మీకు తెలిసిందే కదా. హిందుత్వం దెబ్బతినిందంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏనన్నా ఆ స్వామి అయ్యా యాడ స్వామి ఏందో ఏనన్నా ఇది కరెక్ట్ కాదు అని మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా అయితే మాత్రం మీరు చేసేటువంటి పూజ పునస్కారాలు లోక కళ్యాణం కోసం, అదేవిధంగా నలుగురిని బాగుపరిచేదానికి చేయండి. అంతే తప్ప ఇటువంటి ప్రచారాలు ఇంకా చేయొద్దని ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, నేనేదో చెప్పిన తర్వాత ఇదేంటంటే అసలు గవర్నమెంట్ అధికారులు అనేది శాశ్వతం కాదేనన్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు మా కాడికి ఎంత సీనియర్లు, ఎంత జాతకాలు, అదేమనంటే మేము గ్రహాలు కట్టేస్తున్నాము, 3వ గ్రహంలో 4వ ఉంది, శని ఉంది, గురుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అని చెప్పేది ఇవన్నీ నా జోబీలో ఉన్నాయని చెప్తే యా నుంచి వస్తుంది ఈ జోబీలోకి? ఎంత వస్తాయని కదయ్యా. వాటి గురించి ఎన్నెన్ని రాకెట్లు అంతరిక్షంలో పంపించి పరిశోధనలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు చక్కగా లైన్ గీసి ఈ లైన్లో పెడతాంట. ఇవన్నీ కుదిరే పనులు కాదు. సో ప్రజలారా, మీకేమనిపిస్తుంది? వేణుస్వామి చెప్పినటువంటి జాతకం, మీ వేణుస్వామి చెప్పినట్టు జాతకం ఏమనిపిస్తుంది? కొంతమంది సెలబ్రిటీలు చేసినటువంటి ముఖానికి పేడ పూసుకొని వాళ్ళు ఇట్లా వచ్చే కెమెరాల ముందు సెల్ఫీలు తీసుకొని అందంగా ఉన్నామా, అబ్బా ఒకరంత దేవులాగా ఉన్నామే, ఒకరంత రాక్షస రూపం రాలేదే అన్నట్టు అనుకున్న పరిస్థితులు మనం చూసాము. సో వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంక మీదట ఏమనుకోబోతున్నారు? సో ఏ విధంగా ఉంటే బాగుంటుందని ప్రజల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత ఇంకేదన్నా ఉంటే నేను కూడా మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా.